అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా యూనిట్ ఇన్ఛార్జీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రత్యర్థులు తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. డిఎస్సి పరీక్షల విషయంలో ప్రతిపక్షం చేసిన దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు సమర్థంగా తిప్పికొట్టాయని చంద్రబాబు అన్నారు. వాస్తవాలని ప్రజలకు వివరించగలిగితే ప్రత్యర్థుల కుట్రల్ని ప్రజలే అడ్డుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెడుతూ సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. పార్టీకి సాధారణ కార్యకర్త అయినా అగ్రనేత అయినా పార్టీనే సుప్రీం అని స్పష్టం చేశారు. కార్యకర్తల్ని పట్టించుకొని వారిపైన పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వివరించే వారిపైన జీరో టాలరెన్స్ ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్లో గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. కర్నూలు అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, కూడళ్లు అభివృద్ధి పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని ప్రముఖ వినాయక ఘాట్ పరిసర ప్రాంతాలు సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సుమారు 1,25,00,000 రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతం కొత్త రూపాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా భారీగా జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి భక్తులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం సమయంలో భారీగా వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రాకపోకల్ని క్రమబద్ధీకరించడంతో పాటు నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అలాగే కర్నూలు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలోనూ రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, కర్నూలు పట్టణం కర్నూలు స్మార్ట్ సిటీలో భాగంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్దపీట వేశారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి త్వరితగతిన ఈ పనులను అయితే పూర్తి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు కర్నూలును స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కర్నూలులో రోడ్ల వెడల్పుతో పాటు మౌలిక సదుపాయాలు ఏదైతే త్రాగునీరు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అటు విద్యుత్కు సంబంధించినటువంటి వ్యవస్థ కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా కర్నూలులో భారతదేశంలోనే ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఎక్కడైతే ఈ ఘనంగా నిర్వహిస్తారో అందులో ప్రధానంగా కర్నూలు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఆ కర్నూలులో జరిగేటటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా 1,50,00,000 రూపాయలు కేటాయించి సీసీ రోడ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. దాదాపు 10 రోజుల్లోపు ఈ సీసీ రోడ్ నిర్మాణం పనులు అయితే పూర్తి చేసి ప్రస్తుతం దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. మరి కొద్ది రోజుల్లోనే వినాయక చవితి రానున్న నేపథ్యంలో ముందస్తుగానే ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేసి వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అటు కేసీ కెనాల్లో నిమజ్జనం చేసే సమయంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా సజావుగా అక్కడ వీక్షించడానికి వచ్చినటువంటి ప్రజలు, నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి ప్రజలు దీన్ని సజావుగా చూసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కేసీ కెనాల్
పరిశుభ్రత మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా ఆ కేసీ కెనాల్లో పేరుకుపోయినటువంటి చెత్త అంతా కూడా పూర్తిగా తొలగించేటటువంటి పనులు కూడా వేగంగా చేస్తున్నారు. దీంతో పాటు కర్నూలు నగరంలో ఈ రోడ్ల వెడల్పుకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు ఇరుకుగా ఉంటాయో అక్కడ ఆ రోడ్ల వెడల్పు ఏ విధంగా చేయాలని ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆ దిశగా కూడా ఇప్పటికే చాలా కూడల్లో కూడా ఈ రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు. సర్కిళ్లకు సంబంధించి ఆ కంజెస్టెడ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు తొలగించడం, అక్రమంగా ఏదైనా దుకాణాలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తొలగించి వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట ప్లేస్ ఇప్పించడం, ఆ రకంగా కూడా చేసి రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని అయితే చేపట్టాడు. దాదాపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ రకంగా కర్నూలు ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా కొత్త రూపును సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కర్నూలు రహదారిలో ప్రధాన జంక్షన్ ఏదైతే ఉంటుందో కర్నూలు గాయత్రి ఎస్టేట్ జంక్షన్ కావచ్చు, అటు బంగారుపేట జంక్షన్ కావచ్చు, అటు చౌరస్తా జంక్షన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడం, ఈ రకంగా కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తూ అక్కడ ట్రాఫిక్ నియంత్రించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు నరేష్. అదే విధంగానే ఇప్పుడు దేవనగర్ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా రోడ్డు పూర్తిగా ఇబ్బందికరంగా ఉండేది, పూర్తిగా గుంతలమయంగా ఉండేది. ఆ రోడ్డును కూడా దాదాపు 1,50,00,000 రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టి 1 కిలోమీటర్ మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులు అయితే పూర్తి చేశారు. ఇది కూడా ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ రకంగా కూడా కర్నూలు నగరం అంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందికర వాతావరణం లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రవాణా ఏర్పాటు చేసేందుకు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక చొరవ చూపెడుతున్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిరుపతి నగర రూపురేఖలు త్వరలోనే పూర్తిగా మారిపోనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా పర్యావరణ హిత పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా ప్లాన్ని సిద్ధం చేసింది. నగరంలో వరద ముప్పును నివారిస్తూ జలవనరులను పునరుజ్జీవింపజేసేందుకు ఏకంగా 750 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. సెల్వం. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి త్వరలోనే సరికొత్త రూపురేఖలను కూడా సంతరించుకోనుంది. పర్యావరణ రహితంగా, అదేవిధంగా వరద ముప్పు లేని ప్రాంతంగా కూడా ఈ తిరుపతిని మరింత తీర్చిదిద్దే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 750 కోట్లు వెచ్చించి సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్ పేరుతో కూడా తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దే విధంగా కూడా ఇటు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సంబంధించి చూసుకుంటే తిరుపతిలో తాగునీటి ఎద్దడి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కనుక అందుబాటులోకి వస్తే కొన్ని వేల కుటుంబాలు కూడా తాగునీటిని కూడా అందించే సౌకర్యం కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జర్మనీకి చెందినటువంటి KfW డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కూడా సుమారు 500 కోట్లు రాయితీ రుణం తీసుకొని ఈ ప్రాజెక్ట్ని అయితే కూడా నిర్మాణం చేసే దిశగా ఇటు తుడా అడుగులు వేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపైన సంబంధించి కూడా అనేక రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి కూడా దీనికి ప్రత్యేక ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే సుమారు తిరుపతిలో సంబంధించినటువంటి 25 చెరువులను కూడా అనుసంధానం చేస్తూ తాగునీటి ఎద్దడి లేకుండా, అంటే ప్రతి వాన నీటి బుట్టను కూడా ఒడిసి పడుతూ ఈ చెరువుల నిర్మాణాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అనేక చెరువులు కూడా కబ్జాలకు గురయ్యే నేపథ్యంలో వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి వీటినంతా కూడా జాయింట్ చేస్తూ ఈ చెరువుల అభివృద్ధితో పాటు అంటే 2021లో ఏదైతే తిరుపతి నగరాన్ని వరద ముప్పు ముంచెత్తిన నేపథ్యంలోనే ఈ విధంగా అడుగులు వేస్తున్నట్టు కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. అలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా
ఈసారి సరికొత్తగా అంటే సుమారు 750 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్టును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకునే దిశగా కూడా ఇటు నగరపాలక సంస్థ కావచ్చు, అదేవిధంగా తుడా కూడా ప్రత్యేక చొరవలు కూడా తీసుకుంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. తద్వారా ఇటు ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి చెరువులంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధిలో రావడమే కాకుండా అవిలాల ప్రాంతంలో ఉన్నటువంటి 187 ఎకరాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంటే హైదరాబాదులో ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ఆ తరహాలో వీటిని కూడా అభివృద్ధి చేసి ఇటు శ్రీవారి భక్తులకి కావచ్చు, ఇటు నగర వాసులకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మార్నింగ్ ఈవినింగ్ టైంలో కూడా తమ కుటుంబ సభ్యులతో కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా తమ అనుభూతిని పంచుకునే విధంగా కూడా ఈ అవిలాల ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు మొత్తం సంబంధించి కూడా 6 నెలల వ్యవధి కాలంలో కూడా పూర్తి చేసే దిశగా కూడా అడుగులేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ 750 కోట్లలో కూడా 250 కోట్లు చెరువుల అభివృద్ధికి, అదేవిధంగా మరో 250 కోట్లు సంబంధించి ఏవైతే ఈ చెరువులు అనుసంధానం చేసి కాలువలు ఉంటాయి ఆ కాలువల నిర్మాణం కోసం మరో 250 కోట్లు వీటి పునరుద్ధరణ పనుల కోసం కూడా ఇటు ఉపయోగించబోతున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన అనేక రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి దీనిపైన సరికొత్త ప్రణాళికను కూడా రూపుదిద్దుకున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. నిన్నటి రోజున దీనికి సంబంధించి ఏదైతే తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఏదైతే నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవితో కలిసి ఇటు మాల్వాడి గుండం, అదేవిధంగా ఆ కపిల్ తీర్థ ప్రాంతాలంతా కూడా ఏదైతే కూడా అక్కడ సంచరించి పూర్తి విషయాలనైతే కూడా సేకరించినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ వర్షపు నీరు ఉందో ఆ వర్షపు నీరు ప్రతి బొట్టును కూడా ఇటు సేకరించి ఇటు నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ఇటు తుడా అదేవిధంగా మున్సిపాలిటీ కూడా పనిచేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇదే కనుక అందుబాటులోకి వస్తే సుమారు 60,000కు పైగా కుటుంబాలకు ఈ తాగునీరుని కూడా అందించవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన పూర్తి సమాచారాన్ని కూడా ఇటు నగరపాలక సంస్థ కావచ్చు, అదేవిధంగా సంబంధించి తుడా అధికారులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదే కనుక వస్తే మాత్రం ఇటు నగరవాసులతో పాటు శ్రీవారి భక్తులకు కూడా మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించే అవకాశం అయితే ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. చేనేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుషి చౌదరి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దుళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చేనేత కుటుంబాలకు 25,000 ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించారు. 4.88 కోట్లతో పొట్టిలంక బ్రిడ్జ్ నిర్మాణానికి, 25 లక్షలతో డ్రైనేజ్ సంపు మోటార్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 52 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా దుళ్ళ గ్రామంలో డోర్ టు డోర్ పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటనపై మరింత సమాచారం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. నరేష్, ఏదైతే రాజమండ్రి రూరల్ కి సంబంధించి ఎమ్మెల్యే గోరంట్ల చౌదరి ప్రస్తుతం డోర్ టు డోర్ 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం పేరుతో గడిచిన 15 రోజుల నుంచి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కడియం మండలం దొల్ల గ్రామంలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ 25 లక్షల రూపాయలతోటి డ్రైనేజ్ సంపు, అలా మోటార్ ఏర్పాటుకు సంబంధించి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 52 లక్షలతో ఇప్పటికే నిర్మాణం పూర్తిగా కూడా డ్రైనేజీ సీసీ రోడ్లని ప్రారంభోత్సవం కూడా చేశారు. అయితే ఏదైతే పొట్టిలంక గ్రామానికి సంబంధించినంత వరకు ఎప్పటి నుంచో గతంలో ఎన్నికల హామీలు కూడా ఇచ్చిన నేపథ్యంలో తాజాగా 2 ఏళ్ల తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. అంటే ఇప్పటికే దీనికి 4.88 కోట్ల రూపాయలు ప్రస్తుతం శాంక్షన్ చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగానే పనులు ప్రారంభిస్తామని ప్రస్తుతం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ప్రజలకైతే చెప్పడం అయితే జరిగింది. రాబోయే వర్షాకాలం నాటికి పూర్తిగా కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చెప్పి అందుబాటులోకి తీసుకొస్తాం. ఏదైతే గతంలో 2 సంవత్సరాల క్రితం హామీ ఏదైతే ఇచ్చారో నా నియోజకవర్గానికి సంబంధించి అది నెరవేర్చడం అయితే జరుగుతుందని ఆయన ప్రస్తుతం ఏదో పర్యటనలో భాగంగా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉన్నారు. అయితే చేనేత అన్నకు ముఖ్యంగా కొన్నంత అండగా అయితే కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చేనేత దినోత్సవం సందర్భంగా పూర్తిగా కూడా నిన్నటి కార్యక్రమంలోని ఈ రోజు కూడా ఆ సొసైటీకి సంబంధించి పూర్తిగా కూడా చేనేత మగ్గాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తోంది. ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. 200 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంత అండదండలుగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం గతంలో
ఈ వ్యవస్థ అంతా కూడా నాశనం చేశారు. అన్ని వ్యవస్థలని కూడా ప్రస్తుతం ఆ వ్యవస్థల్ని గాడిలో పెట్టుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఒక్కొక్కరికి ఇంటికి వెళ్తూ డోర్ టు డోర్ ఈ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం సంబంధించి కరపత్రాల పంపిణీ కూడా చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నో ఏళ్ళుగా అంటే 20 సంవత్సరాలుగా పూర్తిగా కూడా పొట్లు కనుక బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి చాలా సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో దీన్ని ఊసే ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 2 ఏళ్ల క్రితం టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది. గతంలో కూడా హామీ ఇచ్చినా సరే టెండర్లు కూడా గతంలో పిలిచినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా కూడా దీన్ని పెడచెవిన పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి బుచ్చి చౌదరి కూడా కోరడంతో సీఎం చంద్రబాబు దానికి అంగీకరించి ప్రస్తుతం దానికి బడ్జెట్ కూడా 4.88 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెండర్లు కూడా తాజాగా ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ముఖ్యంగా గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేనేత అన్నకి సంబంధించినంత వరకు ఈ చేనేతలు నేసినటువంటి నేతలు అమ్ముడు పోవడం లేదంటూ గతంలో కూడా తనకి తెలియజేస్తే వెంటనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా తెలియజెప్పడంతో స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ చీరల్ని అమ్మకాలు చేపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చేనేతలకు అందరికీ కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, గడిచిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా సరే నేను ఏదైతే ఈ దుల్ల గ్రామానికి సంబంధించి పొట్లంక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా హైవేకి అనుసంధానం చేస్తూ డ్రైనేజీ వ్యవస్థలను కూడా పెద్దవి చేస్తూ ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా ఏదైతే 2-వే సీసీ రోడ్ల నిర్మాణం ప్రతి గ్రామంలోనే ఏర్పాటు చేయాలని గతంలో ప్రజలు కోరిన నేపథ్యంలో పారిశుధ్యాన్ని ఎక్కడా లోటు లేకుండా పూర్తి స్థాయిలో ప్రతిరోజు చెత్త ఎక్కడా రోడ్లపై వేయకుండా గ్రామీణ ప్రాంతాలన్నింటినీ పారిశుధ్యంగా నెంబర్ 1 ప్లేస్ లో ఉంచాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నానని దానిలో భాగంగా ప్రజలు కూడా సహకరించాలని కోరుతూ ప్రస్తుతం 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమానికి ప్రజలకు వివరిస్తూ కూడా ప్రస్తుతం ఆయన ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గడిచిన 15 రోజుల నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది మరొక 15 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటున్నది. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విశాఖలో పర్యాటక రంగానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఉంచుకొని విశాఖలో అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. వైజాగ్ అందాల్ని సరికొత్త కోణంలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుల నుంచి వీక్షించే అద్భుతమైన అవకాశం అందుబాటులోకి గతంలోనే తీసుకొచ్చారు. విశాఖను మరింత మోడర్న్ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సుల సేవల్ని నడుపుతోంది. వీటికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర ఇలవేలుపు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దర్శనం కోసం వచ్చే వారి కోసం ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు. మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖలోనే అందాలను వీక్షించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు విశాఖకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సులు అయితే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏదైతే హోప్ ఆన్ హోప్ ఆఫ్ పేరిట ఈ డబుల్ డెక్కర్ బస్సులు అయితే విశాఖ సాగర్ తీరంలో అయితే మొత్తం నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ టూరిజం శాఖ ప్రత్యేకంగా ఓహో వైజాగ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేరు కూడా దీనికి సంబంధించిన ఏదైతే హోప్ ఆన్ హోప్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయో దీన్ని మొత్తం స్విచ్ కంపెనీ హిందూజా గ్రూప్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన బస్సులను అయితే విశాఖ సాగర్ తీరంలో అయితే నడుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ టూరిజం శాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదకి గతంలోనే దీన్ని ప్రజల సందర్శనాలతో అయితే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే సాగర్ తీర నగరం అయిన విశాఖకు ఆ సందర్శకులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు పర్యటించేందుకు. అయితే ఆ వైజాగ్ అందాలను సరికొత్తగా చూడాలి, ఓపెన్ టాప్ బస్ లో మొత్తం విశాఖలో ఉన్న అందాలను వీక్షించాలని చెప్పి కూడా ఈ హోప్ ఆన్ హోప్ ఆఫ్ ఏదైతే డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయో దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చారు. అయితే గతంలో 2 బస్సులు నడిపారు. తర్వాత ఆ ఓపెన్ టాప్ బస్సు కూడా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు అయితే మరొక బస్సు కూడా రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ సాగర్ తీరంలో అయితే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన ఈ డబుల్ డెక్కర్ బస్సులు అయితే మొత్తం పర్యాటకులు అయితే ఆనందపడుతున్న అంశంగా మనం చూడొచ్చు. రోజు రోజుకి దీని డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఆ విశాఖ అందాలను స్వయంగా ఓవైపు సాగర్ తీరం, మరోవైపు హిల్ స్టేషన్ ఏదైతే ఉందో ప్రకృతి సాంస్కృతికమైన కొండలు ఏవైతే ఉన్నాయో దాన్ని 2 వైపులా చూడాలని చెప్పేసి కూడా ఈ విధంగా మొత్తం 360 డిగ్రీల వ్యూలో అయితే ఈ బస్సు అంతా ఓపెన్ టాప్ బస్సు ఉంటుంది. ఈ బస్సు ప్రస్తుతం మనం చూస్తున్న బస్సు అయితే ఇది ఏసీ బస్సు. మొత్తం 2 ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే 2 ఫ్లోర్లు ఉన్నాయో డబుల్ డెక్కర్ బస్సు 2 ఫ్లోర్ కూడా ఏసీతో నడుస్తాయి, మొత్తం ఏసీతో నడుస్తాయి.
ఓపెన్ టాప్ బస్సు మాత్రం ఒకటి ఏసీతో నడిపితే ఒక ఫుల్ ఓపెన్ అయితే పై దాని కూడా ఓపెన్ టాప్ లో ఉంటుంది. అయితే ఎక్కువ మంది పర్యాటకులు మొత్తం 2 బస్సులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ దగ్గర ప్రారంభమవుతున్న ఈ హోప్ అండ్ హోప్ బస్సు అయితే వయా సబ్మెరీన్, అదేవిధంగా TU 142, రుషికొండ, కైలాసగిరి, భీముల తీరం వరకు కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంటాయి. అనంతరం రిటర్న్ సంబంధించి కూడా బస్సులు ఓవరాల్ గా అదే రూట్ లో విశాఖ ఆర్కే బీచ్ వరకు వస్తాయి. సో ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ నడుస్తూ ఉంది. ఎక్కువ మంది పర్యాటకులు కూడా దీన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. ఈ సైట్ సీయింగ్ టూరిస్ట్ కోసం వచ్చే ఈ బస్సులు అయితే టూరిస్ట్ ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని ఈ బస్సులను అయితే ఏర్పాటు చేయాలని ఆ విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ఆ సింహాచలం ఏదైతే అప్పన్న స్వామి దర్శనంకి వచ్చి ఆ భక్తులు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, ఎక్కువ మంది ఇప్పుడు కేవలం సాగర్ తీర అందాలనే కాకుండా పర్యాటకులు ఆ టెంపుల్స్ కూడా విజిటింగ్ చేయడానికి చాలా మంది వస్తా ఉంటారు. టూరిస్ట్ సంబంధించి ఆ ప్యాకేజ్ లో కూడా అటు విశాఖలో ఉన్న ఏదైతే టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి, దాంతో పాటు టెంపుల్ విజిటింగ్ కూడా ఓవరాల్ గైడ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది డివోటీస్ భక్తులు కూడా విశాఖ వస్తుంటారు. సింహాచలం కానీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శించుకునేందుకు ఇట్లాంటి టూరిస్ట్ ప్యాకేజ్ లో కూడా ఆ సింహాచలం వైపు కూడా ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేస్తే పర్యాటకులు అదేవిధంగా ఆ సింహాచలం దర్శించుకుని వచ్చి భక్తులు కూడా చాలా ఆనందపడతారు. అట్లాంటి ఆ రూట్ లో కూడా దీన్ని నడపాలని ఈ విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా DVMC ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న DVMC ఏదైతే ఈ డబుల్ డెక్కర్ బస్సు ఉందో విశేషంగా పర్యాటకులను అక్కడ విశాఖ వాసులు ఆకట్టుకుంటుంది. చాలా మంది పర్యాటకులు ఎవరు వచ్చినా విశాఖ ఆర్కే బీచ్ ఖచ్చితంగా ఈ బస్సులో అయితే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆర్కే బీచ్ కదులుతున్న బస్సు దాదాపు భీముల తీరం వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అనేక బస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. రేట్ కూడా చాలా తక్కువ కాబట్టి అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ రూట్ ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి కూడా వచ్చింది. మరిన్ని సర్వీసులు ఏర్పాటు చేయాలని కూడా విశాఖ వాసులు కోరుకున్న అంశంగా మనం చూడవచ్చు. వీడియో రామకృష్ణతో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ. గుంటూరు వేదికగా అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఏపీ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది చిత్రకారులు పాల్గొంటున్నారు. కళాకారులతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పెయింటింగ్ కిట్లు అందించనున్నారు. మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించి స్వయంగా క్యాన్వాస్పై బ్రష్ స్ట్రోక్ వేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. కళాకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సహాయం అందజేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం గుంటూరులో ఒక రంగుల ప్రపంచంగా మారిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల 8, 9 తారీఖుల్లో అమరావతి చిత్రకళా వీధి అనే పేరుతో ఒక ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం చిత్రకళాకారులందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం. అంటే కేవలం క్యాన్వాస్ మీద వేసే చిత్రాలే కాకుండా ఆర్ట్ గ్యాలరీ, స్ట్రీట్ గ్యాలరీ, అలాగే డిజిటల్ పెయింటింగ్, ఇట్లా విభిన్న చిత్రాలకు సంబంధించిన కళాకారులందరూ ఒకే వేదికపై వచ్చి వాళ్ళ ఆలోచనలన్నీ కుంచె రూపంతో ఒక రంగులు దాల్చితే అది ఎలా ఉంటుందో అనేది ఈ వేదికపై ముఖ్య ఉద్దేశంగా తెలుసుకోవచ్చు. అందులోనూ ప్రస్తుతం ఇలాంటి కళలను ప్రోత్సహించే విధంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అడుగులు వేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆర్ట్ గ్యాలరీ ద్వారా ప్రపంచ స్థాయిలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ టాలెంట్ని చూపించుకునే విధంగా ఈ వేదిక కూడా మారబోతుంది. అది మాత్రమే కాకుండా విద్యార్థుల్లో యువతల్లో కూడా ఈ చిత్రకళ అనేది ఆసక్తి పెంచే విధంగా కూడా ఇది ఒక మంచి వేదిక కాబోతుంది. ఒకప్పుడు అంటే చిత్రాలను ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి చూసే విధంగా కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే సామాన్యులు కూడా వెళ్ళి రకరకాల చిత్రాలు చూసే విధంగా ఈ ఫెస్టివల్ అనేది ఉండబోతుంది. సో సామాన్యులకి అలాగే ఆర్టిస్టులకి, కళాకారులకి ఇది ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చు. ఇటీవల చూసినట్లయితే స్వయంగా నారా లోకేష్ చేతుల మీదుగా బ్రష్ స్ట్రోక్తో ఈ ఫెస్టివల్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే కల్చరల్ కమిషన్ తేజస్వి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఆర్టిస్టులు అనేది చిత్రకళాకారులకు రకరకాల ప్రోత్సాహం అందించడం ద్వారా వాళ్ళకు కూడా ఎంతో చేయూతనిచ్చినట్లు కూడా ఉంటుందని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కళాకారులకు రకరకాల ఎంకరేజ్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి అందడం ద్వారా కూడా వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి, అదే జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా కూడా అవకాశాలు కూడా లభించబోతుంది
ఉంటుందని ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ఇది మాత్రమే కాకుండా గతంలో చూసినట్టయితే కవులకు కూడా ఒక అవకాశం ఇచ్చి కవితాహారం అనే పేరుతో ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దాంతో ఎంతోమంది కవులు రాష్ట్ర స్థాయి కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది కవులు ముందుకొచ్చి వాళ్ళ కవితల రూపంలో తమ ప్రతిభను ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ చిత్రకళా వీధి అనే ఈ థీమ్తో కళాకారులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి వాళ్ళ ఆలోచనలు ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళ పెయింట్స్ అనేవి ఉంటాయి అన్న ముఖ్య ఉద్దేశం అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం యువతలో మరింత ఆసక్తి కల్పించే విధంగా కూడా ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా లోకేష్ కూడా దీనికి సానుకూలంగా ప్రతిస్పందించి విద్యార్థుల్లో ఉచిత కిట్లు డ్రాయింగ్ కిట్స్ అందచేయాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సో భవిష్యత్తులో ఇలాంటి కళాకారులకు సంబంధించి ఎలాంటి కళాకారులైనా కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేసే విధంలో ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకే న్యూస్, గుంటూరు నుంచి. రాష్ట్రంలోని అత్యాధునిక సదుపాయాలతో విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మరింత బలోపేతమైంది. సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆర్థిక సహకారంతో 75 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన బ్లడ్ బ్యాంక్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త నిల్వ, భద్రత, అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళ డొనేషన్తో వినూత్నమైన అట్లాగే అడ్వాన్స్డ్ బ్లడ్ డొనేషన్ ఎక్విప్మెంట్స్ని, బ్లడ్ బ్యాంక్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. దాదాపు 75 లక్షలు అల్యూమినీస్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమినీస్ సీనియర్ డాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క ఫెసిలిటీని క్రియేట్ చేశారు. ఇది చాలా మంచి పరిణామము. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే స్టేట్లోనే ఎక్కడ లేనటువంటి యూనిక్ ఎక్విప్మెంట్స్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ విత్ 3 years ఏఎంసీతో కూడా ఇక్కడ పెట్టడము చాలా హర్షదాయకము. ప్రతి ఒక్కరికి ఈ డొనేషన్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇక్కడ సమకూర్చిన ప్రతి ఒక్క సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళకి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇది ఒక మంచి P4 కార్యక్రమం అని భావిస్తున్నాను. వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ముందుకెళ్లారు, వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ పే బ్యాక్ టు సొసైటీ అని ఇక్కడ వచ్చే పేషెంట్స్కి ఉపయోగపడాలి. వాళ్ళకి మనము ఆధునిక ఈ యంత్రాలతో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి, ఈ బ్లడ్ డొనేషన్కి సహకరించాలని వాళ్ళు ముందుకు చేసిన ఈ ఇనిషియేటివ్ అయితే ఉందో చాలా స్వాగతార్హం, అలాగే ప్రశంసనీయార్హము. వాళ్ళకి అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో వాళ్ళు చేస్తూ మన జీజీహెచ్ని, అట్లాగే మన స్టేటు, అలాగే మన రాష్ట్రం, మన జిల్లాలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జీజీహెచ్లో ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి, సీనియర్స్కి, అలాగే అల్యూమిని అసోసియేషన్ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేనట్టుగా మా దగ్గర బ్లడ్ బ్యాంక్ ట్రాన్స్ఫ్యూజన్ స్పెషలిస్ట్ ఉన్నారు. మా దగ్గర 2 ఉన్నారు, డాక్టర్ రంజిత అండ్ డాక్టర్ అనిత. సో వీరి సహకారంతో ప్లస్ పూర్వ విద్యార్థుల సహకారంతో అమ్మన్న గారు అయితేనేమి, వాళ్ళ టీం అయితేనేమి చాలా ఇంపార్టెంట్ విభాగాన్ని డెవలప్ చేయడంలో వాళ్ళ కృషిని అందించారు. సో ఇవాళ మేము సగర్వంగా చెప్పుకోగలము, జీజీహెచ్ విజయవాడలో ఉన్న సౌకర్యాలు ఏ హాస్పిటల్లోనూ లేవని. సో ఇలాగే కొనసాగిస్తామని. తర్వాత మా కొత్త బ్లాక్ ఒకటి ఓపెన్ అవుతుంది, క్రిటికల్ కేర్ బ్లాక్. అందులో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలని మేము అనుకుంటున్నాం. దానికి తగిన సహకారాలు కలెక్టర్ గారు అందిస్తారని చెప్పారు. సో వారి సహకారంతో, గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో ఈ విధంగా మేము ముందుకెళ్దామని, దానికి మీ అందరి సహకారం కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్లో మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు కీలక ముందడుగు పడింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంస్థ వజీరం అండ్ రవి ఐఏఎస్తో కేఎల్యూ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి BAతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ పూర్తి సిలబస్పై శిక్షణ ఇవ్వనున్నారు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ తరగతులు, నిరంతర పరీక్షలు, పర్యవేక్షణ అందుబాటులో ఉంటాయని కేఎల్యూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. అంతేకాదు ఇందుకోసం విద్యార్థులపై ఎలాంటి అదనపు ఫీజు భారం ఉండదని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ఈ వాజీరామ్ రవి కేఎల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంలో భాగంగా ముఖ్యంగా BA/IAS విద్యార్థుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళలేరు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థుల మీద ఎటువంటి భారం వేయకుండా మా యొక్క యాజమాన్యం అక్కడి మన వాజీరామ్ అండ్ రవిలో సంస్థలో అత్యంత
నైపుణ్యం గలటువంటి శిక్షకులను ఇక్కడికి పట్టుకొచ్చి ఇన్ పర్సన్ ప్రతి శనివారం, ఆదివారం, ప్రతి శుక్రవారం 3 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధంగా కంప్లీట్ కోర్స్ మెటీరియల్ ఇక్కడ ఇస్తారు. ప్లస్ ఆన్లైన్ మెంటరింగ్ ఇస్తుంటుంది, ప్లస్ డౌట్ క్లారిఫికేషన్ అన్నీ వాళ్ళే చేస్తారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనివర్సిటీతో ఫస్ట్ అవగాహన ఒప్పందం వాజీరామ్ అండ్ రవి. ఎందుకంటే ఇది ఆల్ ఇండియాలో ఇది నంబర్ 1 సంస్థ. అనేక వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ సంస్థ ద్వారా బయటకు వచ్చారు. అలాంటి నైపుణ్యం మా విద్యార్థులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవగాహన ఒప్పందం జరిగింది. ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆశిస్తున్నారో వారు BA విత్ ఎకనామిక్స్ అండ్ ఐఏఎస్ ఓరియంటేషన్లో చేరితే వారి యొక్క కళను సాకారం చేసుకోవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ మీడియా ద్వారా వాటికి తెలియపరుస్తున్నాను. కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YK